హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జత అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ మరి అసెంబ్లీలో మాట్లాడింది కొన్ని వాస్తవాలు మీ ముందుకు తేవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. సభ అనేది అందరూ కూడా మరి నాయకులు ఎంచుకున్నది ప్రజల్లో ఏదైతే ఉందో అది నిర్భయంగా మీరు అసెంబ్లీలో క్లియర్ చేసుకోవడానికి సబ్జెక్ట్ అనేది, అంతేగాని అయిపోయిన దాన్ని గతాలతో కొని మళ్ళా అదే టాపిక్ మీద మాట్లాడడానికి కాదు. ఇక్కడ మరి కొత్తగా ఆమె అంగన్వాడీ టీచర్గా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా మరి ఆమె పదవి పొందుకుంది. అయితే ఆమె ఇక్కడ మాట్లాడింది ఏంటంటే గత ప్రభుత్వం గురించి, తన అంగన్వాడీ టీచర్ అయ్యుండి మరి ఆమె వర్క్ చేస్తూ కూడా మరి గత ప్రభుత్వం గురించి మాట్లాడినప్పుడు ఫుడ్ క్వాలిటీ బాగోలేనప్పుడు ఏ అధికారికి ఆమె కంప్లైంట్ అనేది ఇచ్చింది. మెయిన్ పాయింట్ మరి ఎక్కడ ఇవ్వకుండా మరి ఆమె ఈరోజు ఈ అసెంబ్లీలో ఈ సబ్జెక్ట్ అయితే నాకైతే వేస్ట్ అనిపించింది. కాబట్టి ఒక్కసారి విందాం అవేం మాట్లాడిందో. ఎంత క్వాలిటీగా ఉండేయో తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఆ సరఫరా చేసినటువంటి సరుకులు కూడా పూర్తిగా పాడినటువంటి పరిస్థితి. పురుగులు పట్టినటువంటి సరుకులు సరఫరా చేసి పూర్తిగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఏదైతే గర్భిణీ స్త్రీలకు, అదేవిధంగా మహిళలకు, తర్వాత పిల్లలకు సరఫరా చేసేటువంటి సామాన్లు కూడా కల్తీలుగా తయారు చేసి వారి యొక్క జీవితాలతోనూ వారి యొక్క బ్రతుకులతో కూడా ఆడుతున్నటువంటి పరిస్థితి గతమంతా మనం చూసాం. అధ్యక్ష, నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, మనం ఉన్నప్పుడు, మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష, ఆమె గత ప్రభుత్వం గురించి మరి మాట్లాడినప్పుడు ఆమె ఎవరికి కూడా అనేది కంప్లైంట్ రేట్ చేయకుండా ఈ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు కరెక్ట్గా సబ్జెక్ట్ అనేది ఎంచుకోండి, దేని గురించి మాట్లాడాలి అనేది మీరు కరెక్ట్గా క్వశ్చన్ అనేది రేట్ చేయండి. అవును, చాలా ఊళ్ళలోకి వెళ్తుంటే కనుక చాలా అక్కడ రోడ్లు అనేది సరిగ్గా లేవు. ఎందుకంటే అది కరకట్ట నుంచి మీరు వెళ్ళండి, విజయవాడ నుంచి కరకట్ట సైడ్కి వెళ్తూ ఉంటే ఎక్కడికైతే మరి లాస్ట్ టూర్ ఏం వచ్చిందంటే అది మోపిదేవి వరకు వచ్చింది అనమాట. ఆ లైన్ వరకు వెళ్తే ఒక్కసారి మీకు తెలిసింది అనమాట ఆ రోడ్లు ఎలా ఉన్నాయని. కానీ అక్కడ జీవన ఉపాయం కోసం ఎంతో మంది ప్రజలు రోజు ట్రావెల్ చేస్తూనే ఉంటారు. కనీసం ఆ రోడ్డు మార్గం అనేది ఎక్కడ కూడా బాగోలేదు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఇలాంటి సబ్జెక్టుల గురించి మాట్లాడండి. ఇలాంటి ఫండ్స్ అనేది రేట్ చేసి ఆ పనులు చక్కగా జరిగేటట్టుగా మీరు మాట్లాడండి. కానీ వేస్ట్ సబ్జెక్ట్ అనేది మాట్లాడొద్దని నా యూట్యూబ్ ఛానల్లో నేను ఈ మాటలు అనేది అప్లోడ్ చేయడం అనేది జరిగింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.